హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీడిఎస్సి 2025కి సంబంధించి రోస్టర్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. కామెంట్ సెక్షన్లో కడప, చిత్తూరు, ప్రకాశంకి సంబంధించిన రోస్టర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనందరికీ తెలుసు, వేకెన్సీస్ హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయంటే కర్నూలు డిస్టిక్ అండి. కర్నూలు తర్వాత ఎక్కువ పోస్టులు ఉన్నది చిత్తూరు డిస్టిక్. సో సెకండ్ హైయెస్ట్ పోస్టులు ఉన్నది చిత్తూరు డిస్టిక్, కాబట్టి దాని గురించి ఇప్పుడైతే డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు కడప, చిత్తూరు, ప్రకాశం ఈ 3 డిస్టిక్లకు సంబంధించిన రోస్టర్ అయితే డిస్కస్ చేద్దామండి. ఇందులో ఫస్ట్ వన్ కడప. కడపలో ఓపెన్ కేటగిరీలో లోకల్లో 83 ఉన్నాయి, నాన్ లోకల్ 20 ఉన్నాయి. బీసీఏ కేటగిరీ వాళ్ళకి లోకల్ 15 పోస్టులు, నాన్ లోకల్ 4. బీసీబీ లోకల్ 20, నాన్ లోకల్ 5. బీసీసీ లోకల్ 2, నాన్ లోకల్ 0. బీసీడీ లోకల్ 12, నాన్ లోకల్ 3 ఉన్నాయి. బీసీఈ లోకల్ 8, నాన్ లోకల్ 1. ఎస్సీ గ్రేడ్ 1 లోకల్ 2, నాన్ లోకల్ 1. ఎస్సీ గ్రేడ్ 2 లోకల్ 13, నాన్ లోకల్ 3. ఎస్సీ గ్రేడ్ 3 లోకల్ 14, నాన్ లోకల్ 5 ఉన్నాయి. ఎస్టీ లోకల్ 13 అండి, నాన్ లోకల్ 3. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి లోకల్ వాళ్ళకి 21 పోస్టులు, నాన్ లోకల్కి 4 పోస్టులు అయితే ఉన్నాయి. సో కడపలో టోటల్గా లోకల్ ప్లస్ నాన్ లోకల్ ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి అంటే 103 పోస్టులు. సో 103 పోస్టులు అయితే ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏ విషయం గుర్తుపెట్టుకోవాలి అంటే లోకల్ వాళ్ళు నాన్ లోకల్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులను కూడా వాళ్ళు అర్హులు అవుతారు. బట్ నాన్ లోకల్ వాళ్ళు లోకల్ పోస్టులకి అర్హులు అవ్వరు. సో ఇక్కడ నాన్ లోకల్ 20 పోస్టులు మాత్రమే ఉన్నాయండి. సో లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ నాన్ లోకల్లో ఉన్నటువంటి 20 పోస్టులకు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎప్పుడు అంటే ఈ నాన్ లోకల్లో వచ్చినటువంటి వాళ్ళకంటే ఎక్కువ మార్క్స్ వీళ్ళు తెచ్చుకున్నప్పుడు లోకల్ వాళ్ళకు కూడా ఈ పోస్టులు ఎలిజిబిలిటీ ఉంటుంది. బట్ నాన్ లోకల్ వాళ్ళు లోకల్లో జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం అయితే ఉండదు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాన్ లోకల్లో 100 మెంబర్స్ అప్లై చేశారనుకోండి. ఈ నాన్ లోకల్ కేటగిరీలో మీ ర్యాంక్ 20 వరకు ఉంటే మాత్రమే, నాన్ లోకల్ 100 మెంబర్స్లో మీ ర్యాంక్ 20th లోపు ఉంటే మాత్రమే మీరు అక్కడ అప్లై చేయడానికి అంటే జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కడపలో హైయెస్ట్ పోస్టులు ఉన్న కేటగిరీ ఏది అంటే బీసీబీ. బీసీబీలో లోకల్కి 20 పోస్టులు ఉన్నాయి, నాన్ లోకల్ 5 ఉన్నాయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ 20లో కూడా 33% లేడీస్ రిజర్వేషన్ అయితే ఉంటుంది. సో ఇది కడపకు సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్స్ అండి. నెక్స్ట్ చిత్తూరు డిస్టిక్. సో చిత్తూరు డిస్టిక్లో ఓపెన్ కేటగిరీలో లోకల్లో 281 ఉన్నాయి, నాన్ లోకల్ 68. బీసీఏ లోకల్ 49, నాన్ లోకల్ 13. బీసీబీ లోకల్ 70, నాన్ లోకల్ 18. బీసీసీ లోకల్ 6, నాన్ లోకల్ 1. బీసీడీ లోకల్ 52, నాన్ లోకల్ 11. బీసీఈ లోకల్ 28, నాన్ లోకల్ 7 ఉన్నాయి. ఎస్సీ గ్రేడ్ 1 వాళ్ళకి లోకల్లో 5 ఉన్నాయి, నాన్ లోకల్ 2 అండి. నెక్స్ట్ ఎస్సీ గ్రేడ్ 2 లోకల్ 46, నాన్ లోకల్ 10. ఎస్సీ గ్రేడ్ 3 లోకల్ 53, నాన్ లోకల్ 14. ఎస్టీ లోకల్ 42, నాన్ లోకల్ 12. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి లోకల్ 70, నాన్ లోకల్ 18. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పోస్టులు అయితే బాగున్నాయండి. సో ఈ రెండు ఈక్వల్ అన్నమాట. బీసీబీకి 70 ఉన్నాయి లోకల్లో, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా 70 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఓసీ అంటే ఓపెన్ కేటగిరీలో లోకల్లో 281 ఉన్నాయి, నాన్ లోకల్లో 68 ఉన్నాయి. సో అదర్ డిస్టిక్ వాళ్ళు చిత్తూరులో అప్లై చేసుకోవాలి అనుకుంటే నాన్ లోకల్లో మీకు 68 ర్యాంక్ 68 మెంబర్స్ కంటే ముందు ఉన్నట్లయితే కనుక మీకు అక్కడ జాబ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ కంపేర్ చేసుకున్నట్లయితే కడపలో బీసీబీకి 20 ఉన్నాయండి. సో ఇక్కడ కడప డిస్టిక్లో మీరు ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అవుతారంటే ఇక్కడ ఓపెన్ కేటగిరీ అందరికీ
అప్లికబుల్ అవుతుంది. సో ప్రతి కేటగిరీ వాళ్ళు కూడా ఈ 83 పోస్టులలో జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మీ ర్యాంక్ 83 బిలో 100 కానీ లేదంటే 83 కానీ ఉన్నట్లయితే అక్కడ పోస్ట్ అయితే మీకు వస్తుంది. సో బీసీబీ వాళ్ళు కడప వాళ్ళు అయితే ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు అంటే 83, నెక్స్ట్ ఇక్కడ 20. సో 103 పోస్టులకు ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. సో ఫ్రెండ్స్, చిత్తూరు డిస్టిక్లో అయితే బీసీబీ వాళ్ళకి మీరు చిత్తూరు డిస్టిక్ అయ్యి బీసీబీ కేటగిరీ అయితే మీరు ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు అంటే ఇక్కడ బీసీబీ లోకల్లో 70 ఉన్నాయండి. ఇంకా ఈ ఓపెన్ కేటగిరీ పోస్టులు అనేవి అందరికీ వర్తిస్తాయి. సో మీరు ఎస్సీ కావచ్చు, బీసీ డి కావచ్చు, బీసీబీ కావచ్చు, ఎవరైనా కానీ ఈ ఓపెన్లో ఉన్నటువంటి పోస్టులను తెచ్చుకోవడానికి మీ ర్యాంక్ హైలో ఉన్నట్లయితే మీకు ఓపెన్ కేటగిరీలో జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మీరు బీసీబీ కేటగిరీ అయి ఉన్నట్లయితే మీరు ఈ 281 + 70 అంటే ఎంత అవుతుందండి? 350. ఈ 350 పోస్టులకి మీరు ఎలిజిబుల్. అలా కాకుండా బీసీడీ కేటగిరీ అన్నారనుకోండి, ఈ 281 నెక్స్ట్ 52, 281 + 52 యాడ్ చేస్తే మనకు 333 వస్తుంది. సో మీరు ఈ 333 పోస్టులకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మీకు అడ్వాంటేజ్ ఏమిటి అంటే రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఓపెన్లో అయినా జాబ్ తెచ్చుకోవచ్చు. ఇన్ కేస్ ఓపెన్లో మిస్ అయ్యింది అనుకోండి, నెక్స్ట్ మీ కేటగిరీలో కూడా మీరు జాబ్ తెచ్చుకోవడానికైతే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రకాశం డిస్టిక్లో ఓపెన్ కేటగిరీలో 35 లోకల్లో ఉన్నాయి. నాన్ లోకల్లో అయితే 6 ఉన్నాయండి. నెక్స్ట్ బీసీఏ వాళ్ళకి 7 లోకల్ 1 నాన్ లోకల్ ఉంది. బీసీబీ వాళ్ళకి లోకల్ 6 ఉన్నాయి, నాన్ లోకల్ 2 ఉన్నాయి. బీసీసీ వాళ్ళకి లోకల్ 2, నాన్ లోకల్ 0. బీసీడి లోకల్ 4, నాన్ లోకల్ 2. బీసీఈ లోకల్ 3, నాన్ లోకల్ 1. ఎస్సీ గ్రేడ్ 1 వాళ్ళకి లోకల్లో 1, నాన్ లోకల్లో పోస్టులు అయితే లేవు. ఎస్సీ గ్రేడ్ 2 వాళ్ళకి లోకల్లో 5 ఉన్నాయి, నాన్ లోకల్ 1 ఉన్నాయి. నెక్స్ట్ ఎస్సీ గ్రేడ్ 3 వాళ్ళకి లోకల్లో 4, నాన్ లోకల్లో 3 ఉన్నాయి. ఎస్టీ లోకల్ 5, నాన్ లోకల్ 0. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి లోకల్లో 7 ఉన్నాయి, నాన్ లోకల్ 2 అయితే ఉన్నాయి. సో ప్రకాశం డిస్ట్రిక్ట్ తీసుకున్నట్లయితే పోస్టులు అయితే తక్కువనే ఉన్నాయండి. సో లోకల్లో 37 ఓపెన్ కేటగిరీలో ఉన్నాయండి. సో ఇన్ కేస్ నాన్ లోకల్ పోస్టులు కూడా లోకల్ వాళ్ళే తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడు అంటే నాన్ లోకల్ వాళ్ళకంటే మీకు మంచి మార్క్స్ వచ్చినప్పుడు. సో టోటల్గా 41 ఓపెన్ కేటగిరీలో లోకల్ ప్లస్ నాన్ లోకల్ 41 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ తీసుకున్నట్లయితే కనుక కేటగిరీలో కూడా హైయెస్ట్గా ఎక్కడ పోస్టులు అయితే కనిపించలేదండి. బీసీఏకి మాత్రమే 7 ఉన్నాయి, అన్నీ కూడా సింగిల్ డిజిట్సే ఉన్నాయి. సో మీరు కనుక ఇలా చిత్తూరు, సో కర్నూలుకి భారీగా వేస్తారు, ఎందుకంటే హైయెస్ట్ పోస్టులు అయితే అక్కడ ఉన్నాయి వేకెన్సీస్ కాబట్టి. సో సెకండ్ ఆప్షన్ చిత్తూరు. సో కర్నూలు, చిత్తూరు రెండింటికి కూడా అదర్ డిస్టిక్ వాళ్ళు పోటీ చేయడానికి నాన్ లోకల్గా అవకాశం అయితే ఉంది. మీది లోకల్ డిస్టిక్ ప్రకాశం అయినప్పుడు చిత్తూరులో అప్లై చేస్తే మీరు ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు అనేది ఇప్పుడు చూద్దాం. మీరు బీసీబీ కేటగిరీ అయితే ఇక్కడ ప్రకాశం డిస్టిక్లో 41 పోస్టులకు ఎలిజిబుల్ అన్నీ ఇప్పుడే తెలుసుకున్నాం కదా. సో అలా కాకుండా చిత్తూరులో మీరు నాన్ లోకల్గా అప్లై చేస్తే మీరు ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు అనేది చూద్దాం. చిత్తూరులో బీసీబీ వాళ్ళకి నాన్ లోకల్లో ఉన్న పోస్టులు 18, బీసీబీ కేటగిరీకి 18, ఓపెన్ కేటగిరీలో నాన్ లోకల్ వాళ్ళకి ఉన్నటువంటి పోస్టులు 68. సో 68 + 18, 68 + 18 86. సో ప్రకాశం డిస్టిక్లో లోకల్ అయి ఉండి మీరు నాన్ లోకల్గా చిత్తూరులో అప్లై చేయాలి అనుకున్నప్పుడు మీరు బీసీబీ క్యాండిడేట్ అయితే ఇక్కడ 86 పోస్టులకి మీరు ఎలిజిబుల్ అవుతారండి. అదే మీ లోకల్ డిస్టిక్లో అయితే 41 పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ ఇక్కడ ఎస్సీ గ్రేడ్ 2 తీసుకున్నట్లయితే 5
5, ఇక్కడ 35. సో టోటల్గా ఎస్సీ గ్రేడ్ 2 వాళ్ళు ప్రకాశం డిస్టిక్ వాళ్ళు లోకల్ అయితే అక్కడ 40 పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. అదే నాన్ లోకల్ తీసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఇక్కడ 10 పోస్టులు ఉన్నాయండి నాన్ లోకల్ వాళ్ళకి. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 68, 10 + 68 78. సో మీ లోకల్ డిస్టిక్లో అయితే మీరు 40 పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు ఎస్సీ గ్రేడ్ 2 వాళ్ళు. అదే చిత్తూరు డిస్టిక్లో అయితే ఎస్సీ గ్రేడ్ 2 వాళ్ళు 78 పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. సో మీరు ఈ విధంగా వేకెన్సీస్ అనేవి మనకి డిఎస్సి వెబ్సైట్ ఉంది కదండి, అక్కడైతే ఉన్నాయి. సో మీరు మీ ఓన్ డిస్టిక్ ఏది, మీరు ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నారు, లోకలా నాన్ లోకలా అవన్నీ కంపేర్ చేసుకోవచ్చు. ఈ డిస్టికే కాదు, నెల్లూరు కానీ ఏ డిస్టిక్ అయినా తీసుకోండి. మీరు ఎక్కడ అప్లై చేయాలో అక్కడ రెండు కూడా ఇప్పుడు ఏ విధంగా కంపారిజన్ చేశారో బీసీబీ వాళ్ళకి ఎస్సీ గ్రేడ్ 2 వాళ్ళకి ఆ విధంగా మీరు కంపేర్ చేసుకొని మీకు బెనిఫిట్ అనిపిస్తే నాన్ లోకల్లో అప్లై చేసుకోండి. లేదంటే లోకల్లోనే మేము జాబ్ తెచ్చుకోగలము అని మీకున్నట్లయితే కనుక లోకల్లోనే మీరు అప్లై చేసుకోండి. ఏమంటే కంపేర్ చేసుకోండి పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏమి అనేది, ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో మీరు బాధపడకూడదు. సో ఇదే అండి, కడప, చిత్తూరు, ప్రకాశం ఈ 3 డిస్టిక్లకు ఎస్జిటి వాళ్ళకి సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.